audio jungle. నమస్తే. ఈరోజు మనము జనగాం మండలంలోని షామీర్పేటలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే పూల మొక్కలు, తర్వాత పండ్లు పళ్ళాలు, నర్సరీలో అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ వీళ్ళు పెంచడం జరుగుతుంది. వీళ్ళే కాకుండా వేరే దగ్గర కూడా వీళ్ళు సప్లై చేస్తారు, ఆర్డర్ మీద చేస్తారు. తర్వాత వీళ్ళు కూడా అనేక రకాలుగా ఇక్కడ ఈ మొక్కలను పండించి తర్వాత పువ్వులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. హైదరాబాద్, వరంగల్, తర్వాత విజయవాడ ఇట్లాంటి మెయిన్ కూడా స్థలాలకి చేస్తుంటారు. మరి వారి మాటల్లో ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. పర్లేదు పో చూచు సినిమా ఏం చెట్లు ఇది మొత్తం లిల్లీ సార్. ఇందులో మొత్తం మధ్యలో బంతి పెట్టినాము. ఇది మొత్తం లిల్లీ, ఇక్కడి నుంచి అక్కడ వరకు మొత్తం లిల్లీలో మధ్యలో బంతి పెట్టినాము. లిల్లీ తోట సార్ ఇదంతా. ఇది మొత్తం పూలు ఈ విధంగా పూస్తాయి. పూలు ఏం పువ్వు ఇది? లిల్లీ అంటారు దీన్ని. లిల్లీ పూలు. ఇది మొత్తం కాడలతో వస్తుంది. మొగ్గలు వస్తాయి. ఇవన్నీ అవి లిల్లీ పూలేనా? మొత్తం లిల్లీ ఇదంతా. అంటే ఎన్ని రోజులు ఇది కాపు ఎట్లా వస్తుంది అన్నట్టు? రెగ్యులర్ గా వస్తూనే ఉంటది మనకి. అంటే ఎట్లా దీన్ని గింజలు ఉంటాయా, మొక్క ఎట్లా? దుబ్బలు ఉంటాయి సార్. దుబ్బలు అయితే అది తెచ్చి నాటాలి. అవి తెచ్చి నాటుకోవాలి మనం. అంటే ఎక్కడ దొరుకుతాయి అవి? ఇక్కడ ఇవి రాజమండ్రి దగ్గర దొరుకుతాయి మనకి. అంటే రాజమండ్రి నుంచి తెచ్చుకోవాలనా? తెప్పించుకొని మేము నాటుకున్నాం. మొలక ఎన్ని రోజులకు వస్తుంది అది? మొలక మామూలుగా నెలకి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ దుంపలు ఉంటాయి. దుంపలే మొలకలయ్యి ఇట్లా పెద్దగా మన ఉల్లిగడ్డ దుంపలు లాగా ఉంటాయి చూడడానికి. కాకపోతే ఇది మొత్తం లిల్లీ. ఇది బాగుంటుంది, పువ్వు బాగుంటుంది. అంటే ఇందులో రకాలు ఉంటాయా? ఇందులో ఇంకో రకం ఉంటుందండి లిల్లీలో. ఇది వైట్, అదేమో రెడ్. ఇప్పుడు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తుంటుంది? ఇది ప్రస్తుతానికి 20-25 గుంటల్లో సాగు చేస్తున్నాం. అంటే దీన్ని ఎక్కువ ఈ లిల్లీ పూలు దేనికి వాడతారు? ఎక్కువ మనకి మాల కట్టుకోవడానికి వాడతారు. పూలమాల అంటే పెళ్లిళ్ళల్లో దేవుళ్ళకి పెళ్లిళ్ళకి వాటికి వాడతారు బాగా. ఇది అంటే దీన్ని ఎట్లా అమ్ముతారు మళ్ళీ అమ్మడానికి?
షాప్కి వేసేస్తాం, డైరెక్ట్ షాప్కి వేస్తాము. ఉమ్. వాళ్ళు కట్టుకొని వాళ్ళు మామూలుగా అమ్మేసుకుంటారు ఇక. అంటే ఎంత ఒక పువ్వు లెక్క వస్తుందా ఎట్లా కిలో లెక్కన? కేజీ లాగా. కేజీ ఎంత కేజీ పోతుంది? కేజీ 180, 200. 200. డైలీ రేట్ అయితే అంత ఉంటుంది. మామూలుగా సీజన్ని బట్టి అయితే రేట్ బాగుంటాయి ఇవి. అంటే దీనికి కాపు రావడానికి, పువ్వు రావడానికి ఎంత టైం పడుతుంది? ఒక 3 నెలలు. 3 నెలలు టైం 3 పడుతుంది. నెలలు 4 నెలలు పడుతుంది. 4 నెలలు. 4 నెలల కంటే ఇది ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి జనగాంలోనే చేస్తున్నాము. ఇంకొంచెం ఇది మొత్తం బాగా దిగుబడి అయిన తర్వాత హైదరాబాద్కి తీసుకుంటాము. హైదరాబాద్ అంటే వాళ్ళు వచ్చి తీసుకుపోతారా, మీరే సప్లై చేస్తారా? ప్రస్తుతానికి మేమే సప్లై చేస్తున్నాము. మీరే సప్లై చేస్తారు. మేమే సప్లై. అంటే దీనిలో ఎరువులు ఏమేమి వాడాలి వాళ్ళు? మామూలుగా 20-20, మామూలుగా పురుగు మందు, యాప్ పిండి, గుళికలు ఇవన్నీ స్ప్రే చేస్తారా ఇక్కడ? స్ప్రే చేస్తాం. స్ప్రే చేస్తాం. అంటే ఎంతమంది పని చేస్తారు దీనిలో? ఇందులో రెగ్యులర్గా 2 చేస్తారండి. రెగ్యులర్గా 2 చేస్తారు. బాగా పని ఉన్నప్పుడు ఒక 5-6 మంది దాకా వస్తారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు మొత్తం విస్తీర్ణం ఎంత ఇది? ఇది మొత్తం 2 ఎకరాలు ఉంటుంది సార్. 2 ఎకరాలు. 2 ఎకరాల్లో వివిధ పంటలు పెట్టారు కదా? మల్లె, లిల్లీ, మల్లెలు, ఇంకా సన్నజాజులు, దొడ్డు మల్లెలు, చామంతి పూలు. చామంతి. ఇప్పుడు నర్సరీలో ఏమేమి సప్లై చేస్తారు మీరు? పళ్ళ రకాలు అన్ని పళ్ళ రకాలు దొరుకుతాయి. ఎవరికైనా కావాలంటే ఎట్లా? ఎవరికైనా కావాలంటే వేస్తాము. వాళ్ళకి ఎకరానికి ఇన్ని పడతాయి అని చెప్పేసి వాళ్ళు కావాలని కొత్త రకాలు ఉంటాయి, అవన్నీ వేస్తాం. మీ పేరు ఏం పేరు? నా పేరు సరిత అండి. సరిత. ఇక్కడ నేను సంవత్సరం నుంచి వర్క్ చేస్తున్నా. ఇందులో మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఉంటాయి. కొత్త పండ్ల రకాలన్నీ దొరుకుతాయి. మలేషియన్ గ్రీన్ యాపిల్, మళ్ళీ అన్ని యాపిల్ రకరకాలుగా, సువర్ణరేఖ, ఇవి తైవాన్ నిమ్మ, తైవాన్ మామిడి, ఇవన్నీ కొత్త రకాలుగా ప్రతి సంవత్సరం కాసే రకాలు కూడా మా దగ్గర దొరుకుతాయి. ఇవన్నీ సొంతంగా చేసుకొని సొంతంగా చేస్తాము. సొంతంగానే చేస్తారా ఇక్కడ? ఇక్కడ మేము సొంతంగానే చేస్తాం. అంటే కావాలంటే వాళ్ళకు పంపిస్తాం. కావాలంటే పంపిస్తాము. వాళ్ళు చాలా మందికి ఇక్కడ చాలా వరకు కొత్త వెరైటీస్ తెప్పించిన అలా ఇచ్చినాము. వాళ్ళు కూడా బాగా వస్తుంది క్రాప్ అనేసి చెప్పిర్రు. ఇప్పుడు కొత్త పెట్టాలి అనుకుంటే